కష్టం విలువ తెలిసినవాడు ఎవరిని కష్టపెట్టడు. ఇష్టం విలువ తెలిసినవాడు ఎవరిని వదిలిపెట్టడు. తెలియక చేస్తే అది పొరపాటు, తెలిసి చేస్తే అది నమ్మక ద్రోహం. ఒక వ్యక్తి పతనానికి ఆరంభం అతని నోటి నుండి వచ్చే అహంకారంతో కూడిన తప్పుడు మాటలు. స్త్రీ ఓ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకటం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదినా గండం, నూరేళ్ల ఆయుష్ లాంటిదే. మనిషి బ్రతకటానికి పెద్దగా ఖర్చుండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. వాదించే వారికి మీరు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు తోడులేని స్నేహం, మరణించాక చూపించే ప్రేమ వ్యర్థం. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవటం కాదు, అందరూ ఉన్నా కానీ నిన్ను అర్థం చేసుకునేవారు లేకపోవటమే నిజమైన ఒంటరితనం. ఎదగాలని తపన ఉన్న వాడిని ఎవరూ ఆపలేరు. టాలెంట్ ఉన్న వాడిని పాతాళంలో పాతేసినా వాడు భూమిని చీల్చుకుంటూ పైకెస్తాడు. అవకాశం అనేది వర్షం లాంటిది, అది కురిసేటప్పుడు మనం తడవాలే తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. భార్య ఇతర పురుషుడిని కోరుకుంటుంది అంటే మీరు ఆమె పట్ల అశ్రద్ధ వహిస్తున్నారు అని అర్థం, లేదా మీకంటే అతను ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే స్త్రీకి ఎక్కువగా శ్రద్ధ చూపించిన వాళ్ళ వైపు మళ్ళటం సహజమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.